హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వైఎస్ జగన్కు ప్రతిపక్ష హోదా పైన తాజా సమాచారాన్ని అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే చట్ట ప్రకారంగా శాసనసభలో తమకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలాగా శాసనసభ కార్యదర్శి అలాగే స్పీకర్ కార్యదర్శిని ఆదేశించాలి అని కోరుతూ జగన్ గారు అయితే హైకోర్టును ఆశ్రయించారండి. ఈ వ్యాజ్యంపై స్పీకర్ అన్నయ్య పాత్రుడు, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవులను ప్రతివాదులుగా అయితే జగన్ పేర్కొన్నారండి తన పిటిషన్లో. ప్రతిపక్ష నేత హోదానిచ్చే విషయంలో స్పీకర్ అన్నయ్య పాత్రుడు మౌనం పాటిస్తున్నారని జగన్ తన పిటిషన్లో కూడా పేర్కొన్నారు. అలాగే మంత్రి పయ్యావుల కూడా ఈ విషయంలో ముందుగానే స్పందించారని దీన్ని బట్టి చూస్తే ప్రతిపక్ష నేత హోదా విషయంలో వారు ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చినట్లు అర్థమవుతుందని జగన్ అయితే పిటిషన్లో రాసేశారు. ఇక శాసనసభ అలాగే ప్రతిపక్ష నేత ఉండడం ఎంతో అవసరమని అన్నారు. ప్రజలందరికీ సమస్యలను లేవనెత్తేందుకు అలాగే రాష్ట్రంలో న్యాయపాలన సక్రమంగా సాగేలా చూసేందుకు తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిన అవసరం ఉందని జగన్ తన వ్యాజ్యంలో వివరించారండి. విస్తృత అధికారంతో అధికారాన్ని చెలాయిస్తామంటే కుదరదు ఇక్కడ అని చెప్పేసి అన్నారు. రాజ్యాంగ సిద్ధాంతాల ప్రకారం దానిని నియంత్రించే పరిస్థితిని తప్పనిసరిగా ఉండాలని అయితే పేర్కొన్నారు. సో ఈ విధంగా ఎప్పటికైనా చట్టవిరుద్ధంగా వెళ్ళడానికి వీల్లేదని జగన్ అంటున్నారండి. ప్రస్తుతం శాసనసభలో మాది మాత్రమే ఏకైక ప్రతిపక్ష గొంతు అని జగన్ అన్నారు. సో ప్రజా సమస్యలను లేవనెత్తడానికి వాటిపై మాట్లాడే హక్కు నాకు ఉంది. అయితే ఈ హక్కును మా ఖచ్చితంగా మేము ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాము అని చెప్పేసి, అలాగే ఈ హక్కును ఏదో సీట్ల గణాంకాల ఆధారంగా అంటే 11 సీట్లే వచ్చాయి అని సీట్ల గణాంకాల ఆధారంగా కాకుండా ప్రతిపక్ష నేతగా నన్ను చూడాలి అని చెప్పేసి పిటిషన్లో పేర్కొన్నారు. సంప్రదాయాల పేరుతో చట్ట విరుద్ధంగా వెళ్ళడానికి ఎంతమాత్రం వీల్లేదని జగన్ వ్యాజ్యంలో తెలిపారండి. అంటే సంప్రదాయం అంటే 18 సీట్లు రావాలి, 20 సీట్లు రావాలి, అప్పుడే ప్రతిపక్ష హోదా వస్తుంది అని చెప్తే, సో దానివల్ల నష్టపోయేది ఏపీ ప్రజలే అని జగన్ చెప్పుకొచ్చారు. కనీస సీట్లు రాకపోయినా సరే మీరైతే ప్రతిపక్ష హోదాను ఇవ్వచ్చు అని కూడా జగన్ అంటున్నారండి. అసెంబ్లీలోని మొత్తం సీట్లలో 10% సీట్లను సంపాదించకపోయినా కూడా పార్టీలు ప్రధాన ప్రతిపక్ష హోదా పొందిన ఉదాంతాలు ఎన్నో ఉన్నాయి. ఇదివరకు ఎన్నో ప్రతిపక్ష హోదాలు ఇలా తీసుకునే ఉదాంతాలు ఉన్నాయి కాబట్టి, అలాగే ఆయా పార్టీ నేతల ప్రధాన ప్రతిపక్ష నేతగా నియమితులైన సందర్భాలు కూడా ఉన్నాయి. సో 1994లో మొత్తం 294 సీట్లలో కాంగ్రెస్ కేవలం 26 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఆ పార్టీ నేత పి జనార్దన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా నేత దక్కలేదా అని క్వశ్చన్ చేశారు. సో అలాగే 2015లో ఢిల్లీలో బీజేపీకి 3 సీట్లే వచ్చినప్పటికీ ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా అని అడిగారు. రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేకుండా ప్రతిపక్ష హోదా రావాలంటే నిర్దిష్టంగా ఇంత శాతం మేర సీట్లు పొంది ఉండాలి అని ఎక్కడా లేదు. అలాగే కనీస సీట్ల ఆధారంగా ప్రతిపక్ష హోదా పార్టీ హోదానివ్వడం అన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాంప్రదాయంగానే లేదు అసలు అని జగన్ తన పిటిషన్లో వివరించారండి. పేదల తరపున గొంతెత్తకూడదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వము ఈ విధంగా చేస్తుంది అని చెప్తున్నారు. శాసనసభలో నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిన అవసరం గురించి నేను గత నెల 24న స్పీకర్కు అన్ని వివరాలతో లేఖ రాశాను. నిజానికి ఆయన మొదటి నుంచి నా పట్ల వ్యతిరేక వైఖరితో ఉన్నారు. నేను ఎన్నికల్లో ఓడిపోయానే తప్ప చనిపోలేదని ఒక్కసారి నేను చచ్చే వరకు కొట్టాలని మరోసారి ఆయన అన్నారు. పయ్యావుల కేశవ్ కూడా నాపై ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకూడదు అని నిర్ణయించినట్లు మీడియాకైతే జగన్ తెలిపారండి. సో ఈ విధంగా ఎట్టకేలకు జగన్కు ప్రతిపక్ష హోదా అనేది సీట్లపైనో లేదంటే ఈ సీట్ల గణాంకాలపైన కాకుండా సో పార్టీ తరపున జగన్కు ఆ హోదా ఉందా లేదా, అర్హత ఉందా లేదా అని చెప్పేసి చూసి ఇవ్వాలని కోరడం జరిగిందండి హైకోర్టుని. అలాగే గతంలో ఎన్నడూ లేనిది కాదు, ఇదేమీ కొత్తదేమి కాదు. సో ఆల్రెడీ గతంలో బీజేపీ విషయంలో, కాంగ్రెస్ విషయంలో కూడా వాళ్ళకు కనీసం 10% సీట్లు రాకపోయినా ప్రతిపక్ష హోదా వాళ్ళైతే కంటిన్యూ చేశారు కాబట్టి, సో ఏపీలో ప్రతిపక్ష హోదా నాకు ఇచ్చినట్లయితే పేదల తరపున గొంతు ఎత్తడానికి బలమైన
పార్టీ మాది అని చెప్పేసి జగన్ కోరుతున్నారు ఫ్రెండ్స్ హైకోర్టుని.